మీలో ఎంతమంది పెద్ద ట్రైలర్ చూసారు? చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 'రామ్ చరణ్' అన్న ఫ్యాన్స్ ఎవరైనా సరే కామెంట్ యేసుకొని ఒక లైక్ చేసుకోవచ్చు గదా! అలాగే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని ఫాలో కొట్టొచ్చు గదా! సరే ఇప్పుడు పాయింట్‌లోకొచ్చేద్దాం. మీలో ఎంతమంది పెద్ద ట్రైలర్ చూసారు? చెప్పండి. పెద్ద ట్రైలర్ అయితే ఒక రేంజ్‌లో ఉంది. అసలు 'బుచ్చిబాబు' గారు ఏం ప్లాన్ చేశారు 'రామ్ చరణ్' అన్నతో? ఆ బాడీ ఏంది? అసలు ఆ మూవీలో ఆ ట్రైలర్‌లో చూస్తే 3, 4 గేమ్స్ ఉన్నాయి. అరే! ట్రైలర్‌లోనే ఇన్ని ఉంటే, ఇంగ మూవీలో ఏముంటాయో అసలు మన ఊహలు కూడా అందట్లేదు. అసలు ఆలోచిస్తే కూడా అందట్లేదు. ఓ రేంజ్‌లో బాక్స్ ఆఫీస్ షేక్ చేసి పడేస్తది మూవీ అని చెప్పేసి చాలా పాజిటివ్ టాక్ ఉంది. ఈసారి ఓ రేంజ్‌లో సిక్సర్ కొట్టేసినట్టు కొట్టేస్తారని చెప్పేసి ఉంది. క్లిప్సే ఆ రేంజ్‌లో ఉంటే గనక ట్రైలర్ ఓ రేంజ్‌లో పేలిపోతది. ట్రైలర్ తర్వాత ఇంక మూవీ రన్ టైమ్ వచ్చేసి 3 గంటల 3 నిమిషాలకు ఉందంట. ఇంగ మూవీ వేరే రేంజ్‌లో వర్కౌట్ అయిపోతది. సూపర్‌గా ఉంటది. ఆడియన్స్ ఫుల్ ఎమోషనల్ అయిపోతారని చెప్పేసి మన 'బుచ్చిబాబు' గారు కూడా చెప్తున్నారు. అందులో ట్రైలర్ చూస్తే మాత్రం సూపర్‌గుంది. అందులో మెయిన్ ఆ గద పట్టుకునే సీన్ ఉంది చూడండి. వామ్మో! వాయ్యో! సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూసినట్లే అనిపిస్తుంది. మన 'రామ్ చరణ్' అన్న ఏమన్నా బాడీనా అసలు. ఒక్కొక్క గేమ్‌కి ఒక్కొక్కలా. ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్కలా. అసలు ఆయన డెడికేషన్ ఏంటి? వామ్మో! యాక్టింగ్ ఈ రేంజ్‌లో చించేస్తారా? ఈ రేంజ్‌లో పిచ్చిగా ప్రాణం పెట్టేస్తారా? అని చెప్పేసి 'రామ్ చరణ్' గారిని చూస్తే అనిపిస్తుంది. అసలు ఆ డెడికేషన్ ఏంటి? ఆ బాడీ ఏంటి? నాకైతే సాక్షాత్ ఆంజనేయ స్వామిని చూసినట్లే అనిపిస్తుంది. అసలు ఆ గద పట్టుకునే సీన్ మాత్రం. సినిమా మాత్రం ఓ రేంజ్‌లో పేలిపోతుందంట. అందరూ వెయిట్ చేయండి జూన్ 4 కోసము. నేను ఎట్టి పరిస్థితిలో ఏది ఏమైనా సరే ఖచ్చితంగా పెద్ద మూవీకైతే వెళ్లి తీరాల్సిందేదే. మీరేమంటారు ఈ విషయం మీద? కామెంట్ చేయండి. అట్లే లైక్ కూడా చేసుకోండి. చాలా మంది చూస్తూ వదిలేస్తున్నారు. ప్లీజ్ మళ్ళీ అడుగుతానండి తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న.